హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. చిన్న అప్డేట్. సో, దీని గురించి ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. ఈ పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న తీవ్రతరమైన ఇబ్బందులు, ఆసుపత్రుల నిరాకరణ వంటి అంశాలను ఉద్యోగ సంఘాల నాయకులు అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి విజ్ఞప్తులను సానుకూలంగా స్పందించినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నిన్నటి రోజున 7 సభ్యులతో కూడినటువంటి ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? విధి విధానాలు మరియు ఉద్యోగులు ఆశిస్తున్నటువంటి మార్పుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం 2013లో ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 23,58,000 మంది లబ్ధిదారులైతే ఉన్నారు. ఈ పథకం పరిధిలో ఉన్నారన్నమాట. వీరందరిలో దాదాపు 5,53,000 మంది ఉద్యోగులు, 2,30,000 మంది పెన్షనర్స్, 82,000 మంది ఫ్యామిలీ పెన్షనర్స్ మరియు వారిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఈ పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలనైతే ఇవ్వటంలో విఫలమవుతోందనే ప్రధాన ఆరోపణ అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు లేదా పెన్షనర్స్‌కు ఈ పథకం పైన నమ్మకం సన్నగిల్లింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడానికి నిరాకరిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు పడగ్గదులు ఖాళీగా లేవని చెప్పడం, మరికొన్ని ఆసుపత్రులు అసలు ఈ వ్యాధి ఈహెచ్ఎస్ ప్యాకేజ్‌లో లేదు. సో, ఈ డిసీజ్‌కి ట్రీట్మెంట్ చేయడానికి ప్యాకేజ్‌లో లేదని చెప్పి రోగులను తిప్పి పంపడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఉద్యోగులు లక్షల రూపాయల అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సొంత డబ్బుతో వైద్యం చేయించుకునే రియంబర్స్‌మెంట్ కోసం పెట్టుకున్నటువంటి బిల్లులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఈ సమస్యలన్నిటిని గత నెలలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో నాయకులు బలంగా అయితే వినిపించారు. మరి దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం గారు వెంటనే ఒక ప్రత్యేక కమిటీని వేసి లోపాలను సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ పథకాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ విజయానంద్ గారు నేతృత్వంలో వహిస్తారు. సో, వీరితో పాటుగా సాధారణ పరిపాలనా శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ సభ్యులుగా అయితే ఉంటారు. ఉద్యోగుల గొంతుకను వినిపించడానికి ఇద్దరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించడం శుభపరిణామము. ఈ కమిటీ కేవలం 8 వారాల్లో క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి, అంటే గరిష్టంగా 2 నెలల్లోనే సమస్యల పరిష్కారానికి మార్గాలతో కూడినటువంటి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీ ముందు ఉద్యోగులు ప్రధానంగా కొన్ని కీలకమైన డిమాండ్‌లనైతే ఉంచుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వైద్య చికిత్స పరిమితిని 2,00,000-5,00,000కు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఇది అత్యవసరం. అలాగే రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. దీంతో పాటు ఈ పథకాన్ని పూర్తిగా ఇన్సూరెన్స్ లోకి మార్చేలాగా లేదా ట్రస్ట్ ద్వారా నిర్వహించేలాగా అనే దానిపైన కూడా కఠినమైన కమిటీ స్పష్టత అయితే ఇవ్వనుంది. సో, మరొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే గ్రీన్ ఛానెల్ విధానం. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుండి మరియు పెన్షనర్ల పెన్షన్ నుండి ఈహెచ్ఎస్ చందా కింద కోట్ల రూపాయలను ప్రభుత్వం మినహాయిస్తోంది. కానీ ఈ మొత్తం నేరుగా హెల్త్ ట్రస్ట్‌కి వెళ్లకుండా సాధారణ ఖజానాలో కలుస్తోంది. మరి దీనివల్ల ఆసుపత్రులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరగటం లేదు. అందువల్ల ఉద్యోగుల నుండి కట్ చేసిన డబ్బులను నేరుగా హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తే ట్రస్ట్ వారు ఆసుపత్రులకు లేదా రియంబర్స్‌మెంట్ బిల్లులకు వెంటనే చెల్లింపులు చేయగలుగుతారు. తద్వారా ఆసుపత్రులకు కూడా ఉత్సాహంగా వైద్యం అందిస్తాయి. ఈ విషయంపై కమిటీ కూడా ఈ విషయంపై కూడా కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మరి
చూడాలి ఫ్రెండ్స్. ఈ కమిటీ ద్వారా ఏర్పాటు పట్ల ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విజయసాగర్ గారు మరియు ఇతర సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి 24,00,000 మందికి పైగా ఉన్న ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం వేసే ఈ అడుగు సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాము. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి షరతులు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలాగా ఈ కమిటీ మంచి సిఫార్సులను చేస్తుంది అని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా కూడా ఆశాభావంతో అయితే ఉన్నారు. చూడాలి ఫ్రెండ్స్, మరొక 2 మంత్స్ తర్వాత దీనికి సంబంధించిన నివేదిక ఏమైనా వచ్చింది, మధ్యలో ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.